సార్ నా పేరు వెంకటరెడ్డి అండి. నేను ఒక సమస్య గురించి ప్రెస్కు విన్నవించుకుంటున్నాను. నేనేంటంటే పార్త లేఅవుట్ అండి. ఇది ఏంటంటే పటంచెరు మండల్ ఇస్నాపూర్ చిట్కుల్ విలేజ్లో పార్త లేఅవుట్ అని ఉందండి. ఇందులో నేను 2018లో ఒక ప్లాట్ తీసుకున్నాను. ఈ ప్లాట్ తీసుకునే ముందు లీగల్గా 2 సార్లు వెరిఫికేషన్ చేసి తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడం గురించి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అక్కడ గుడి బడి స్కూలు ఏది లేకుండా మొత్తం అన్ని కబ్జా పెట్టిండ్రు. రోడ్డు కబ్జా పెట్టడం వల్ల నా ప్లాట్ అనేది లేదు అని చెప్తున్నారు. నాలాలో పోయింది అని చెప్తున్నారు. ఈ సమస్య గురించి నేను డిఎల్పిఓ డిపిఓ ఎవరు పడితే వాళ్ళ ప్రజావాణి కలెక్టర్ మేడంకి కూడా వెళ్ళాను. రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నేను ఏంటంటే ప్రజాభవన్కి వెళ్ళి సీతక్క గారికి కూడా ఇది నేను మెమో ఇవ్వడం జరిగింది. దీని గురించి ఎవ్వరు ఎంత చెప్పినా కానీ హై లెవెల్లో మాత్రము ఈ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కానీ లో క్యాడర్కి వచ్చేసరికి ఎవరు ఏం చేయట్లేదండి. ఎవరు ఈ అధికారులు ఎవరు ఏం చేయట్లేరు. అక్కడ ఆక్యుపై చేసుకుంటే అక్కడ నీలమధు అని చెప్తున్నారండి. మీరు ఏమన్నా ఎవరైనా చేసుకుంటే నీలమధులు వాళ్ళ అనుచరులు అంటున్నారు. ఇందులో ఎవరు ఉన్నారు అనేది తెలుస్తలేదు. ఇప్పుడు మీరు ఒక నంబర్ ఏదన్నా ప్రొవైడ్ చేసేసి పార్త లేఅవుట్ బాధితులు ఎవరన్నా ఉంటే ఈ నంబర్ కు కాంటాక్ట్ చేయండి అని చెప్పిండ్రు అనుకోండి, 100 మంది వస్తారండి. మీరు దయచేసి ఈ జనాలకి హెల్ప్ చేయాలని కోరుతున్నాను సార్. నేను గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. అక్కడ ఏంటంటే కవిత గారు అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ ఉండే మేడం గారిని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. అందులో సర్పంచ్ నీలమ్మద్ గారిని కూడా కాంటాక్ట్ చేయడం అయింది. ఆయన ఏమంటున్నారంటే మీ ప్లాట్ నాలాల పోయింది అని చెప్తున్నారు. నాలాలు ఎట్లా పోతుందో కూడా నాకు అర్థమైతలేదండి. ఇది ఏంటంటే క్లియర్ కట్ గా నాకు ఎవిడెన్స్ 1997 నుంచి అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను గత 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తిరిగినా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో తిరిగినా. ఈ రోజు నేను చిన్నారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. చిన్నారెడ్డి గారు ఏంటంటే మళ్ళీ కలెక్టర్ గారికి ఎండాస్ చేస్తూ ఇక ఆయన చేతులతో రాసి ఇచ్చారండి. ఈ రోజు కలెక్టర్ గారిని వెళ్ళేసి మీరు కలవండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. మేము కూడా మీ ప్రెస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ పార్త ప్రజావానికి నేను ఒక 10 సార్లు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. ఇక్కడ మంగళవారం శుక్రవారం కూడా నేను తిరుగుతున్నాను. చెన్నారెడ్డి గారికి కూడా క్లియర్ గా చెప్పాను నేను, సార్ ఇది కబ్జా గురి అయింది, రోడ్డు కబ్జా చేసిన స్కూల్ స్థలం లేదు, బడి స్థలం లేదు, ఏమీ లేదు అక్కడ. ఒక్కసారి మీ ప్రెస్ వాళ్ళు ఒకసారి ఫీల్డ్కి రండి సార్. ఫీల్డ్కి వస్తే అక్కడ ఏం జరుగుతున్నది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. దయచేసి మీ ప్రెస్ వాళ్ళు అందరినీ కోరుతున్నాను, ఒక నంబర్ ఏదైనా అలాట్ చేయండి. మీరు ఆ నంబర్ కు పార్త లేఅవుట్ బాధితులు ఎవరైనా ఉంటే ఈ నంబర్ కు కాంటాక్ట్ చేయమని చెప్పండి. 100 మంది వస్తారండి. మీకు దయచేసి మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక్క సాయం చేయండి జనాలకి. ఇప్పుడు నీలమధు ఉందని చెప్తున్నారు సార్. అక్కడ నీలమధులు ప్రభుత్వం వాళ్ళదే ఉందని చెప్పి అట్లా. అవును, ఇంతకు ముందైనా బీఆర్ఎస్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చారు సార్. నేను కొన్నప్పుడు సర్పంచ్ ఆయననే ఉందండి. ఇప్పుడు నేను వెళ్ళేసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటుంది, కాలువలో పోయింది సర్వే చేయించుకోండి అంటున్నారు. అక్కడ రోడ్ కబ్జా పెట్టారు. రోడ్ కబ్జాకు సర్వేకి సంబంధం లేదు. ఆ రోడ్ స్ట్రేట్ చేశారనుకోండి, నా ప్లాట్ నాకు వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఫీల్డ్ మీదకి రండి, ఫీల్డ్ మీద క్లియర్ గా కనబడుతుంది రోడ్ కబ్జా అయిందా లేదా, ఎంత క్రాస్ పోయింది, ఈ లేఅవుట్ ప్రకారం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా అయింది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరే చేశారు కదా సార్. ఇప్పుడు సెక్రటరీ గారికి మీరే ఫోన్ చేస్తే ఆవిడ కూడా అంటుంది కదా, ఆయన చాలా సార్లు తిరిగారండి అనేది. ఇక దాన్ని బట్టి మీరు ఏదైనా అధికారులకు తీసుకోవాల్సిన చర్య అని చెప్పి చెప్తాం. మీరు పై అధికారులు తీసుకోవాల్సిన చర్య అని పై అధికారులు చేస్తున్నారు సార్. ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఫార్వర్డ్ చేశారు, కానీ అక్కడ కింద అవ్వట్లేదు నాకు. తహసీల్దార్ సార్ ఇప్పుడు వాళ్ళు నేను ఫాలో అప్ చేస్తున్నాను, ఇవ్వట్లేదు, రావట్లేదు. అక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఏం సమాధానం లేదు. అక్కడ 100 మంది ఉంటారు సార్. మీరు ఒక నంబర్ ప్రొవైడ్ చేయండి, పార్త లేఅవుట్ బాధితులు ఎవరైనా ఉన్నారు రండి అని చెప్పండి, అంతమంది వస్తారు. మీరు ఇప్పుడు మా కొలీగ్ ఈయన కూడా పార్త లేఅవుట్ బాధితులేనండి. నా సర్వే నెంబర్ 286 లో నేను 2019 లో ప్లాట్ కొన్నాను. నేను రిజిస్ట్రేషన్ కు పోయినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పారు. నా ప్లాట్ నెంబర్ 586, సర్వే నెంబర్ 286 లో ఉన్నది. నేను రిజిస్ట్రేషన్ కు పోయితేనేమో ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది, రిజిస్టర్ కాదు అని చెప్పినారు. మళ్ళీ నేను LRS కోసం అప్లై చేసుకుని 3-4 years తర్వాత మళ్ళీ రీసెంట్ గా 6 months బ్యాక్ పోయేసరికి అక్కడ ఇల్లు కడుతున్నారు. ఇంటి ఎట్లా కడుతున్నారు మేడం అని సెక్రటరీ మేడం పోయితే మాకు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, మేము పర్మిషన్ ఇచ్చినామని చూపించారు. 286 సర్వే నెంబర్ మీద పర్మిషన్స్ ఇచ్చినారు, ఇల్లు కడుతున్నారు. ఎవరు ఇల్లు కడుతున్నారు అని ఎంక్వైరీ చేస్తే ఎవరు కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నారు. అది ఎవరు కడుతున్నారు తెలియలేదు. సో మాకు 286 గవర్నమెంట్ సర్వే నెంబర్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయలేదు, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు, కడుతున్నారు. దీన్ని రెవెన్యూ ఆఫీషియల్స్ ఎంక్వైరీ చేసి ఎవరు కడుతున్నారు, ఆ 286 గవర్నమెంట్ ల్యాండ్ మొత్తాన్ని
సర్వే చేసి దాన్ని అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ నిర్మూలించి దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి మాకు ఎల్ఆర్ఎస్ కట్టించుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని మా మనం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.